హలో యస్, కిమ్ శర్మ ఖడ్గా మూవీ చూసిన ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన హీరోయిన్. క్లోజప్ యాడ్తో మోడల్గా కెరీర్ని స్టార్ట్ చేసిన కిమ్ ఆ తర్వాత సన్సిల్క్, పెప్సీ, టాటా సఫారీ, పాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్ అండ్ క్లియర్ వంటి ప్రముఖ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. బాలీవుడ్ క్లాసిక్ మూవీ మొహబ్బతీన్ మూవీలో కిమ్ ఉదయ్ చోప్రాకి పేరుగా నటించి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో యాక్ట్ చేసినా అవి హీరోయిన్గా తనకి క్రేజ్ తెచ్చిపెట్టలేకపోయాయి. ఆ తర్వాత తెలుగులో కృష్ణవంశీ ఖడ్గం మూవీలో సరదాగా తిరిగే పూజ అనే క్యారెక్టర్లో నటించింది. తర్వాత తెలుగులో కూడా కిమ్కి పెద్దగా అవకాశాలు ఏం రాలేదు. కిమ్ శర్మ వివాహం ఓ సెన్సేషన్ అనేది చెప్పుకోవచ్చు. కిమ్ మొదటగా విజయ్ యూడితో డేటింగ్ చేసింది. ఆ తర్వాత క్రికెటర్ యువరాజ్తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. యువరాజ్తో ప్రేమ పెళ్లి వరకు వచ్చిన తర్వాత వీరు ఒకరికొకరు బాయ్ చెప్పేసుకున్నారు. 2008లో ఫ్లైట్లో పరిచయమైన స్పానిష్ వ్యక్తిని ప్రేమించిన కిమ్ అక్కడ కూడా చేదనుభవం మిగలడంతో విడిపోయిన నెల రోజులకే కెన్యాలో బిజినెస్ చేసే ముంబై బిజినెస్ టైకూన్ని అలీ పుంజానిని వివాహం చేసుకుని అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. స్పానిష్ వ్యక్తితో ప్రేమ చూడడం వల్ల బాగా డిప్రెషన్లో అలీని వివాహం చేసుకుందని కొంతమంది అంటే, బాగా డబ్బులున్న వ్యక్తి అవ్వడం వలన వివాహం చేసుకుందని మరికొంతమంది అన్నారు. ఏది ఏమైనా బాలీవుడ్ మిస్ మ్యాచ్ కపుల్స్లో ఈ జంట పేరు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. లేటెస్ట్గా కిమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.